భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలో ఇప్పటికే వైరస్ కేసులు 3కు చేరాయి. బెంగళూరులో 2, అహ్మదాబాద్లో ఒకరికి పాజిటివ్గా తేలింది. బెంగళూరులో 2 శిశువులకు పాజిటివ్గా తేలగా అహ్మదాబాద్లోనూ 2 నెలల శిశువులో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. ఒకరోజే దేశంలో 3 హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడడంతో అలజడి రేగుతోంది. బెంగళూరులో ఈ వైరస్ బారిన పడిన చిన్నారుల్లో ఒకరికి 8 నెలలు, మరొకరికి 3 నెలల వయసు. కేంద్ర వైద్య ఆరోగ్య విభాగం పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణపై ఐసీఎంఆర్ కూడా ప్రకటన చేసింది. కోవిడ్ పుట్టిన చైనాలోనే హెచ్ఎంపీవీ వైరస్ వెలుగు చూస్తుంది. కొద్ది రోజులుగా చైనాలో ఈ వైరస్ బారిన పడి జనాలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. చైనాలో పరిస్థితి దారుణంగా ఉందని నెటిజన్లు పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. ఇప్పుడు భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు, కేసులు వెలుగు చూడడంతో అంతా అప్రమత్తమవుతున్నారు. కొత్త వైరస్ హెచ్ఎంపీవీ లక్షణాలేంటి, ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమా వంటి ప్రశ్నలకు ఆరా తీసే పనిలో ఉన్నారు జనాలు. ముఖ్యంగా కోవిడ్ నాటి పరిస్థితులను తలుచుకుని జనం ఆందోళన చెందుతున్నారు. వైద్యులు సైతం ముందస్తు జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు. No travel history and they're all local people. They're not coming from China or Malaysia or some other country. So I do not think there's any connection to that. China's outbreak is, they're saying, is a new variant of HMPV. So that is what they're saying. We don't have the full details and Government of India is yet to provide any full details to us. And maybe they're also trying to get more information. So if that could be a new strain of a HMPV which there is there in China. But HMPV is something which is already there it's been there for a long time and it causes common symptoms like cold and maybe flu and cough, and then it's a self-limiting virus. భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ ప్రమాద గంటికలు మోగిస్తోంది. దేశంలో ఇప్పటికే వైరస్ కేసులు 3కు చేరినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశంలో ఒక ప్రమాద ఘంటికల్ని మోగిస్తోందా అన్న అనుమానాలు, అంటే రాబోయే కాలంలో ఎట్లా ఉండబోతోంది అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి సంకేతాలు ఇవ్వబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే భారత ఆరోగ్య శాఖ కూడా దీనిపైన ఇప్పటికే అప్రమత్తం కూడా అవుతోంది. ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో కూడా వీటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు కూడా అందించాలంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇందాక ఐసీఎంఆర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత బెంగళూరు వస్తే 3 నెలల చిన్నారితో పాటు 8 నెలల వయసు ఉన్నటువంటి 2 చిన్న పిల్లల్లో ఈ కేసులు పాజిటివ్ రావడం జరిగింది. అహ్మదాబాద్ లో కూడా ఒక చిన్న పాపకి వైరస్ సోకినట్టు కూడా అక్కడ అహ్మదాబాద్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఏదైతే శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా సాధారణ పర్యవేక్షణలో ఉండాలి అంటూ కూడా ఇప్పటికే కొన్ని రూల్స్, అంటే కొంత ఆదేశాలు కూడా రావడం జరిగింది. సో భారత్ సహా చాలా దేశాల్లో ఈ వైరస్ ఏదైతే ఉందో ఈ వైరస్ ఇప్పటికే వ్యాప్తిలో ఉంది. దానికి సంబంధించినటువంటి చాలా కేసులు కూడా నమోదవుతున్నాయి. సో దీంట్లో భాగంగా ఇప్పటికీ అంటే చిన్న పిల్లలకు ఎస్పెషల్ గా, ఆ తర్వాత ముసలి వాళ్లకు ఎక్కువగా ఈ వైరస్ సోకేటువంటి ప్రమాదం అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఇమ్యూన్ పవర్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళలో కూడా ఈ వైరస్ ఎక్కువగా అటాక్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎస్, వుహాన్ కరోనా నుంచి బయటపడ్డ ప్రపంచం ఇక కొంచెం రిలీఫ్ అవుతుంది అనుకుంటున్నటువంటి క్రమంలో ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి క్రమంలో ఒక అలజడి మాత్రం భారతదేశంలో కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సో ప్రస్తుతానికి అహ్మదాబాద్ లో ఈ వైరస్ సోకినటువంటి పిల్లలకు కూడా చికిత్స అందుతోంది. అయితే ఈ వైరస్ వెలుగు చూసినటువంటి ఈ ప్రాంతాల్లో వీళ్ళు వేరే ఎక్కడా కూడా ప్రయాణాలు చేసినట్టుగా రికార్డ్స్ ఏమీ లేవు. రికార్డ్స్ లేనటువంటి క్రమంలో వీళ్ళకు వైరస్ ఎట్లా సోకింది, సో ఎవరితో ఎవరు కాంటాక్ట్ అయితే ఈ వైరస్ సోకింది అన్నది మాత్రం ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో గతంలో కూడా కోవిడ్ మహమ్మారి ముందుగా కేరళలో ఫస్ట్ కేసు నమోదైంది. కేరళలో ఫస్ట్ డెత్ కూడా ఫైల్ అయింది. సో ఇట్లా నేపథ్యంలో అంతటి తీవ్రంగా ఉంటుందా ఈ వైరస్? లక్షణాలు కూడా ఇంచుమించు కోవిడ్ కు దగ్గరగానే ఉన్నాయి. శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు, అట్ ద సేమ్ టైం
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, దగ్గు, జలుబు, గొంతు మంట, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ లక్షణాలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే అన్ని ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తుంది. మళ్ళీ మాస్కులు ధరించాల్సిందే, మళ్ళీ చేతులు శుభ్రంగా ఉంచుకోవాల్సిందే, మళ్ళీ శానిటైజేషన్ యూజ్ చేయాల్సిందే. సో ఇది ఎంతవరకు దీని ప్రమాద స్థాయి ఉంటుందన్నది మాత్రం ప్రస్తుతానికి ఇంకా వైద్య నిపుణులు కూడా దీనిపైన ఇప్పటికే పర్యవేక్షణలు చేస్తున్నారు. సో ఒకవైపు ఇంత అలజడి రేగుతుంటే అటు బెంగళూరులో కూడా కేసెస్ వచ్చాయంటే పక్కనే కర్ణాటక రాష్ట్రం. సో ఈ కేసులు ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రజలంతా అలర్ట్ గా ఉండాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, కాపాడుతారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పటికే కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినట్టు ఇప్పటికే సర్వేలు కూడా చెప్పినటువంటి క్రమంలో ఈ హెచ్ఎంపివి వైరస్ ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అలసత్వం ప్రదర్శించొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు అంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే చైనా మొత్తం కూడా ఒక ఎమర్జెన్సీ వాతావరణం, మెడికల్ ఎమర్జెన్సీ వాతావరణం కనిపిస్తోంది. చాలా వరకు మరణాలు కూడా జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఇప్పటికే పెళ్లివిక్కుతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో వెంటనే చైనా కూడా మెడికల్ ఎమర్జెన్సీ కూడా ఆల్మోస్ట్ దేశంలో అక్కడక్కడ ఎమర్జెన్సీలు కూడా ప్రకటించిందంటే ఈ వైరస్ తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే కోవిడ్ టైంలో చైనా దాగుడు మూతలాడింది ప్రపంచంతో, మా దగ్గర కాదు, మా దగ్గర పుట్టలేదు, మా దగ్గర అట్లాంటివి లేవని చెప్పేసి. ఈ రోజు హెచ్ఎంపివి వైరస్ సంబంధించినటువంటి విషయంలో కూడా చైనా మళ్ళీ అదే అలసత్వం ప్రదర్శిస్తోంది. సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే అటు ప్రపంచ దేశాలు కూడా మిగతా దేశాలన్నీ కూడా చైనా పైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఏం జరుగుతుంది చైనాలో అధికారికంగా బయటకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేషనల్ ఛానల్స్ నుంచి, నేషనల్ జాతీయ మీడియా నుంచి వస్తున్నటువంటి కథనాల ప్రకారం చైనా కాండం భోగిస్తుంది మాత్రం కనిపిస్తోంది. సో చైనాకు మనకు భారతదేశానికి చైనా పొరుగు దేశం, ఒకప్పటిలాగా లేదు. ఇప్పుడు నిజానికి కొంత వెసులుబాటు ఉంది. సో రెండు దేశాల మధ్య ఒప్పందాలు ఉన్నాయి, అండర్స్టాండింగ్ ఉంది. ఒక దేశం నుంచి ఒక దేశానికి పోయేటువంటి రాకపోకలు కూడా ఈ మధ్య కాలంలో సవ్యంగానే జరుగుతున్నాయి. సో వ్యాపారాలు కూడా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ట్రావెల్స్ కూడా జరుగుతున్నాయి. సో వర్తకులు కూడా అటు ఇటు ట్రావెల్ చేస్తున్నారు. సో ఇట్లాంటి క్రమంలో ఈ వైరస్ ఖచ్చితంగా భారతదేశంలోకి రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉంది అంటూ కూడా చెప్తున్నారు. సో మరి ముఖ్యంగా హెచ్ఎంపివితో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, అట్లాగే మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వీటితో పాటే వ్యాప్తి చెందుతున్నాయంటూ కూడా ఇప్పటికే చైనా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బట్ అక్కడ చైనా కూడా ఆ మీడియాను, సోషల్ మీడియాను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. ఈ వార్తల్ని బయటి దేశాలకు వెళ్లకుండా ఒక నిషేధం కూడా విధించినట్టు పరిస్థితి కూడా మనకు తెలుస్తోంది. సో చైనా ఆరోగ్య శాఖ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నా గానీ ఈ తరహా వైరస్ కు మూలాలు కనుక్కునేందుకు కూడా ఇప్పటికే చైనా ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా WHO కూడా దీనిపైన కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. సో సరైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కోవిడ్ సమయంలో అంటే ఒక 5 ఏళ్ల కింద కోవిడ్ సృష్టించినటువంటి ఒక మహాప్రళయం, చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఒక 10 ఏళ్లు భారతదేశాన్ని కాదు ప్రపంచం మొత్తాన్ని కూడా 10-20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఆర్థికంగా నష్టం చేసింది, వ్యాపార పరంగా నష్టం చేసింది, ఆరోగ్యపరంగా నష్టం చేసింది. చాలా ఓవరాల్ గా ఒక భారీ నష్టాన్ని చవిచూస్తున్నాం ప్రపంచం మొత్తం కూడా. సో ఇప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకుని అప్పుడు చర్యలు తీసుకోకపోవడంతోనే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అంశంపైన చర్యలు తీసుకోవాలి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే ప్రపంచం మొత్తం కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయా ప్రజలకు మాత్రం చెప్తోంది. మరి ముఖ్యంగా ఇందులో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయాలు అంటే ఒక్కరోజే 3 హెచ్ఎంపివి కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 8 నెలల చిన్నారికి, 3 నెలల చిన్నారికి, ఇద్దరికి కేసులు నమోదయ్యాయి. సో ఈ కేసుకు సంబంధించి చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. సో దీనికి అంటే ఈ కేసు లక్షణాలు ఏమేమి ఉంటాయి అన్నది కూడా చాలా నిశితంగా పరిశీలిస్తూనే మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా దీనికి సంబంధించి నివారణ ఒకటే చెప్తున్నారు ఇప్పటి వరకు డాక్టర్స్. సో మనం కోవిడ్ టైంలో అన్ని ఫాలో అయిన వాళ్ళమే, కోవిడ్ అనుభవాల్ని మనం దృష్టిలో పెట్టుకున్న వాళ్ళమే. చేతులు కడుక్కోవాల్సిందే, నీట్ గా ఉండాల్సిందే, ఒకరితో ఒకరికి హ్యాండ్ షేక్ లాంటివి చేయకుండా ఉండాలి. అట్ సేమ్ టైం శానిటైజర్లు కూడా వాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మాస్కులు మళ్ళీ ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఊపిరితిత్తులకు నేరుగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి.
దగ్గు, సరిది ఇట్లాంటి డిసీజెస్ ఉంటాయి, గొంతు నొప్పి లాంటివి. సో ఇవి అంటువ్యాధుల్లాగా ఉంటాయి కాబట్టి సో ఒకరి నుంచి ఒకరికి గాలి సోకినా కూడా ఖచ్చితంగా ఈ వైరస్ అటాక్ అయ్యేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. శ్రీకాంత్, తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునుంది అంటే ఈ వైరస్ ఇప్పటి ఒక్కొక్కటి నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఆరోగ్య శాఖ కూడా నిశ్చితంగా పరిశీలిస్తోంది. అటు కేంద్రం కూడా దీనిపైన ఇప్పటికే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ వైద్య ఆరోగ్య శాఖ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. సో ఎట్లాంటి కేసులు నమోదైనా కానీ ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇప్పటికే ఐసోలేషన్లు కూడా ఏర్పాటు చేసేటువంటి దిశగా కూడా ఆరోగ్య శాఖలు ఆలోచన చేస్తున్నాయి. మరోవైపు చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 1 year లోపు బేబీస్ కి, 2 years లోపు బేబీస్ కి ఎక్కువగా ఇవి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఇప్పుడు ఉన్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి. ఆ తర్వాత ముసలి వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళకు ఇమ్యూన్ పవర్ అంతగా ఉండదు కాబట్టి. అట్ సేమ్ టైం నడి వయస్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇమ్యూన్ పవర్ ఖచ్చితంగా పెంపొందించుకోవాలి. తీసుకున్నటువంటి ఆహారం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి వచ్చే వైరస్ ని ఆపడానికి కేంద్రం లేదంటే ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి, ప్రపంచం అంతా ప్రయత్నాలు చేయాలి. మరి ముఖ్యంగా చైనా దీనిపైన ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఒక భయాందోళనలోకి వెళ్తున్నటువంటి క్రమంలో. సో ఈ కాలం కూడా ఇప్పుడు కొత్త చలికాలం కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి. జనరల్ గా వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి, జనరల్ కోల్డ్ వస్తూ ఉంటుంది, దగ్గు, సర్ది లాంటివి వస్తూ ఉంటాయి. బట్ ఇవి ఎట్లాంటి రకమైనటువంటి వైరస్ అనేది మాత్రం కొంత అనుమానాలు అయితే ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ ప్రభుత్వాలు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.